సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల పర్యటనకు వచ్చిన కేటీఆర్ ను అక్కడి ప్రజలు ప్రశ్నల వర్షంతో నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాం, కానీ గుర్తించలేదన్నారు. ఎప్పుడూ కలిసే అవకాశం ఇవ్వలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాలువను పూర్తి చేయడంలో విఫలమైన కేటీఆర్ ను రైతులు నిలదీశారు. కేటీఆర్ రైతుల భూములను బలవంతంగా లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా చేతులు దులుపుకోవడాన్ని సిరిసిల్ల రైతులు ఎండగట్టారు. మీరు ఒక మాట మేము ఏదన్నా అడుగుదామంటే మాకు ఎప్పుడు అవకాశం ఇస్తలేదు. మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాట్లాడుతున్నారు, మాకు అవకాశం ఎన్నడూ ఇయ్యరా? మేము ఒక 10 ఏళ్ల పరిపాలన మీతోటి పాటికి పోరాడుకుంటా మేము ఉన్నాం, మాకు ఒక్క అవకాశం కూడా ఇయ్యారా మాట్లాడటానికి? మీ కాడ దాకా వచ్చినాయి, ఒక చిన్న కాలువ ఇంకొకటి కాలేజీ కట్టింది మరి 12 ఎకరాల భూమి బీదాసు చుట్టుపక్కలకు అందరికి ఇచ్చారు. వరకు మాకు ఒక్క రూపాయి రాలేదు, ఇయ్యలేదు. అడుగు అవి అందరి లాభాన్ని పట్టాలి. నాకు ఇయ్యలేదు సారు. ఒకటి నాది ఒకటి కేసీఆర్ దగ్గర బోర్ ఉన్నది, అవి బాంబులు పెడితే కేసీఆర్ మోటారు పొక్కలు పడిపోయింది. ఎంత బాధపడ్డా రాలేదు. ఇది చేయరు, మీరు మాట్లాడే మా అవకాశం చెప్పుకుంటున్నాం సార్. వీళ్ళకు ఒక నెల రోజులు అడిగిన మన సర్పంచ్ ఎంబడి వాడి వాళ్ళు ఎవరో ఆయన చర్య తీసుకోలే. అడుగుదామన్నారు. ఇప్పటికే అదనే పోయింది పొలం పట్టే వీడియో ఉంది. ఖాళీతో కాదు, కేసర్ కాడ అది పొక్కలా పడిపోయినాయి. ఇక మేము ఇదే ఎక్కడ పోయి అడగాలి? ఊళ్ళో పెద్దలని అడిగినా వాళ్ళు కేర్ చేస్తలేరు. మరి ఇక మీ దాకా మేము వచ్చినాం, మాకు దానికి ఏమైనా అవకాశం ఇస్తారా ఇయ్యారా? చూసి చెప్తా ఒకసారి, అది ఏం చేయొచ్చు నేను చేస్తా. ఫస్ట్ అయితే నీ పొలం పైసలు నేను పైసలు ఇప్పిస్తాం, నీళ్ళు తెప్పిస్తాం.